హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మనం ఏఐని యూజ్ చేసి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మన వాట్సాప్లో అందమైన డీపీని ఎలా పెట్టుకోవచ్చు అని చెప్పి ఈ వీడియో ద్వారా అయితే నేను చూపించబోతున్నాను. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాట్సాప్ కూడా కొత్తగా తీసుకొచ్చింది అనమాట. అంటే వాట్సాప్లో మనము ఏఐని కూడా యూజ్ చేయవచ్చు. సో ఏఐని యూజ్ చేసి మనం అందమైన ఈ డీపీలని లేదంటే డిస్ప్లే పిక్చర్ని లేదంటే ప్రొఫైల్ పిక్చర్స్ని పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ ప్రాసెస్ ఎలా చేస్తారు వాట్సాప్లో అని చెప్పి నేను పూర్తిగా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏఐడిపిలు పెట్టుకోవడానికి ముందుగా మనం వాట్సాప్ని అయితే ఓపెన్ చేయాలి. సో ఇక్కడ నేను వాట్సాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు రైట్ సైడ్లో ఈ కార్నర్లో 3 డాట్స్ అయితే ఉంటాయి. సో దానిపైన క్లిక్ చేస్తే మనకు సెట్టింగ్ ఆప్షన్ అయితే వస్తుంది. సో ఈ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మన ఈ ప్రొఫైల్ నేమ్ అయితే కనిపిస్తుంటుంది అనమాట. సో ఇలా మీ పేరు, మీ డీపీ కూడా కనిపిస్తుంది. మీ డీపీ పైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కింద మన పేరు, మన మొబైల్ నెంబరు, మన లింక్స్, మన ఈ డిస్క్రిప్షన్, అబౌట్ ఇవన్నీ వస్తాయి. సో వీటికన్నిటికంటే పైన మన డీపీ పిక్చర్ అయితే ఉంటుంది, డిస్ప్లే పిక్చర్ లేదంటే ప్రొఫైల్ పిక్చర్ అయితే ఉంటుంది. సో దాని కింద వచ్చేసి కొత్తగా గ్రీన్ కలర్లో ఎడిట్ అని ఒక ఆప్షన్ అయితే యాడ్ అయింది. సో ఈ ఎడిట్ పైన క్లిక్ చేస్తే మన కింద ఇంకొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో అవి ఏంటి అంటే కెమెరా అని ఒక ఆప్షన్ వస్తుంది, గ్యాలరీ అని ఒక ఆప్షన్ వస్తుంది, అవతార్ అని ఒక ఆప్షన్ వస్తుంది, ఏఐ ఇమేజెస్ అని వస్తుంది అనమాట. అంటే ఇలా 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఈ కెమెరా అంటే ఏంటంటే డైరెక్ట్గా మన ఫోన్ కెమెరా ఓపెన్ చేసి మన ఫోటో తీసి డీపీగా పెట్టుకోవడానికి కెమెరా ఆప్షన్ యూజ్ అవుద్ది. గ్యాలరీ ఏంటంటే మనం ఆల్రెడీ తీసిన ఫొటోస్ మన గ్యాలరీలో ఉంటాయి కదా, ఫొటోస్ కానీ ఇంకేమైనా ఇమేజెస్ కానీ ఉంటే వాటిని చూజ్ చేసుకొని మనం ఇక్కడ డీపీగా పెట్టుకోవచ్చు. ఈ అవతార్స్ ఏంటంటే కొత్తగా ఇలాంటి అవతార్ ఫీచర్స్ని కూడా యాడ్ చేసింది వాట్సాప్. సో దానిపైన క్లిక్ చేయగానే అంటే ఈ అవతార్స్ పైన క్లిక్ చేయగానే ఈ గెట్ స్టార్ట్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో కనిపించి ఇలాంటి అవతార్స్ అయితే మనకు కనిపిస్తాయి అనమాట. సో దీనికోసం ఏంటంటే మనం ఒక సెల్ఫీ తీసుకొని మనం దాన్ని ఇలాంటి అవతార్స్గా మార్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ మన వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఉన్న 3 డాట్స్ ప్రెస్ చేసి కిందికి వస్తే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా మళ్ళీ డీపీ అయితే కనిపిస్తుంది. ఈ డీపీ కింద లేదంటే మన ప్రొఫైల్ పిక్చర్ కింద ఇక్కడ ఎడిట్ అని ఉంటుంది. సో దీని కిందికి వచ్చి చూస్తే ఏఐ ఇమేజెస్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఏఐ ఇమేజెస్ అయితే కనిపిస్తాయి. సో ఇలాంటి అందమైన ఏఐ ఇమేజెస్ అన్నీ కూడా మనం డీపీగా లేదంటే మన ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఒక లేక్ ఉంది. సో ఈ లేక్ పైన క్లిక్ చేస్తే మనకి ఒక సింగిల్ లేకే కాకుండా ఇలాంటి డిఫరెంట్ లేక్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడ లేక్ వచ్చింది. సో ఈ లేక్ని మనం ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకోవాలనుకుంటే లేదా డీపీగా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ కింద మళ్ళీ వేరే మోడల్స్ ఉన్నాయి. అంటే లేక్ లాంటి వేరే మోడల్స్, ఒక లేక్ కాకుండా డిఫరెంట్ లేక్స్ అయితే వస్తాయి. సో దీన్ని మనం చూజ్ చేసుకొని ఇక్కడ రైట్ మార్క్ క్లిక్ చేస్తే అది మన డీపీ కింద వచ్చేస్తుంది అనమాట. అంటే మన డీపీ లాగా సెట్ అయిపోతుంది. సో ఇదే కాకుండా ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇంకొకటి ఉంది, మ్యాజికల్ పార్క్ అని చెప్పి ఇంకొకటి ఉంది. సో దీన్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఇవేంటంటే ఏఐతోని జనరేట్ చేయడం కాబట్టి కొంచెం స్లోగా లోడ్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఈ ప్రాసెసింగ్ అంతా ఏఐతో ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా లోడ్ అవుతాయి. సో ఇక్కడ మనకు ఒక ఇమేజ్ అయితే వచ్చింది. సో మనం ఇలా స్క్రోల్ చేస్తే అంటే స్వైప్ చేస్తే పక్కకు స్వైప్ చేస్తే ఇంకా కింద మనకు డిఫరెంట్ ఇమేజెస్ కూడా ఉన్నాయి. సో కొంతమంది ఇలాంటి ఇమేజెస్ పెట్టుకోవడానికి అయితే ఇష్టపడతారు. సో మీకు నచ్చితే ఇది పెట్టుకోవచ్చు అనమాట. సో బ్యాక్ వస్తే మనకి ఇంకొన్ని ఇమేజెస్ అయితే ఉన్నాయి. సో ఇలా బర్త్డే కేక్ కానీ లేదంటే యానిమల్స్ కానీ క్లౌడ్స్ కానీ సో ఇలాంటి ఫన్నీ ఇమేజెస్ కానీ నీకు ఒక ఇమేజ్ అయితే క్లిక్ చేశాను. సో ఇలాంటి ఫన్నీ ఇమేజెస్ కూడా మనకు డీపీగా పెట్టుకోవడానికి ఏఐ ద్వారా అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఈ డాగ్స్ ఫన్నీ ఇమేజ్ ఉంది, ఇదొక ఫన్నీ ఇమేజ్, ఇదొక ఇమేజ్. సో ఇలా మనం స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి ఇమేజెస్ అన్నీ కూడా మనకు లోడ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ కొన్ని ఇమేజెస్ అయితే మనకు చూపిస్తుంది. సో మనకి ఇవి ఇవ్వద్దు, మనం ఓన్గా ఇమేజ్ జనరేట్ చేసుకోవడం ఎలా అంటే మన కింద డిస్క్రైబ్ అండ్ ఇమేజ్ అని ఉంటుంది. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ లేడీ అని చెప్పి నేను సెర్చ్ చేస్తున్నాను. సో ఇలా సెర్చ్ చేయగానే ఇది కొంచెం టైం తీసుకొని ఇలా ఈ బ్యూటిఫుల్ లేడీ అనే ఇమేజ్ని చూపిస్తుంది. ఇది ఒక్కటే కాకుండా ప్రతిసారి మనకు 4 ఆప్షన్స్ ఇస్తుంది. అంటే 4 ఇమేజెస్ని ఇది జనరేట్ చేసి చూపిస్తుంది. సో ఇలా మనకి ఇక్కడ 4 ఇమేజెస్ వచ్చాయి.
అంటే ఈ నచ్చిన ఇమేజ్ నుంచి మనం పెట్టుకోవచ్చు. సో ఇలా మనుషులే కాకుండా యానిమల్స్ కానీ ల్యాండ్స్కేప్స్ కానీ నేను ఇంకొక ఇమేజ్ని అయితే సెర్చ్ చేస్తాను. బ్యూటిఫుల్ పప్పీ అని చెప్పి నేను ఒక పప్పీ ఇమేజ్ జనరేట్ చేయమని అయితే దీన్ని అడుగుతున్నాను. సో ఇక్కడ బ్యూటిఫుల్ పప్పీ అని చెప్పి నేను సెర్చ్ అయితే చేస్తున్నాను. సెర్చ్ చేయగానే పప్పీ రిలేటెడ్ ఇమేజెస్ అన్ని కూడా మనకి చూపిస్తుంది. సో చూడండి, ఒక ఇమేజ్ అయితే వచ్చింది. సో ఇంకొక ఇమేజ్, సో ఇలా మనకు 4 ఇమేజెస్ని చూపిస్తుంది. సో మనకి ఏది నచ్చుతుందో దాన్ని మనం ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేస్తే అది డీపీగా సెట్ అయిపోతుంది. సో ఇలా ఏని యూజ్ చేసి మనకి ఎన్ని రకాల డీపీలు కావాలనుకుంటే అన్ని రకాల డీపీలు మనం జనరేట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను దీనికి. ఇదేంటంటే క్రియేట్ ఏ బ్యూటిఫుల్ ఇమేజ్ ఆఫ్ డైనోసార్ విత్ డెన్స్ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ అని ఇస్తున్నాను నేను. సో ఇక్కడ నేను ఈ కొత్త డీపీ క్రియేట్ చేయడానికి ఏమి ఇచ్చానంటే క్రియేట్ ఏ డైనోసార్ ఇమేజ్ విత్ డెన్స్ ఫారెస్ట్ అని చెప్పి నేను ఈ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ప్రాంప్ట్ ఇచ్చి మనం ఇలా సెర్చ్ చేయగానే అదొక ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఉన్న ఇమేజెస్ని చూపించడం కాదు, ఇది ఆటోమేటిక్గా కొన్ని కొత్త ఇమేజెస్ని క్రియేట్ చేసి మనకు డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ డైనోసార్ ఇమేజ్ అయితే మనకు జనరేట్ అయింది. మొత్తం ఇక్కడ 4 ఇమేజెస్ జనరేట్ చేస్తుంది. సో ఫస్ట్ ఇమేజ్ వచ్చేసి ఇది, సెకండ్ వన్ ఇది, థర్డ్ వన్ ఇది, ఫోర్త్ వన్ ఇది. మనకి ఏ ఇమేజ్ నచ్చితే మనం ఆ ఇమేజ్ని మన డీపీ కింద సెట్ చేసుకోవచ్చు. సో ఇలా ఈజీగా మనము ఏఐని యూజ్ చేసి కూడా వాట్సాప్ డీపీలు అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఇచ్చిన ప్రాంప్ట్ని బట్టి అది జనరేట్ చేస్తుంది. మనం ఏ ప్రాంప్ట్ ఇస్తే ఆ ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. సో మనకు ప్రాంప్ట్ ఇవ్వడం సరిగ్గా రాకపోతే అది తప్పుగా జనరేట్ చేస్తుంది. ఈ అవతార్స్ ఏంటంటే కొత్తగా ఇలాంటి అవతార్ ఫీచర్స్ని కూడా యాడ్ చేసింది వాట్సాప్. సో దానిపైన క్లిక్ చేయగానే, అంటే ఈ అవతార్స్ పైన క్లిక్ చేయగానే ఈ గెట్ స్టార్ట్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో కనిపించి ఇలాంటి అవతార్స్ అయితే మనకు కనిపిస్తాయి అనమాట. సో దీనికోసం ఏంటంటే మనం ఒక సెల్ఫీ తీసుకొని మనం దాన్ని ఇలాంటి అవతార్స్గా మార్చుకోవచ్చు. సో ఇక్కడ క్రియేట్ ఫ్రమ్ సెల్ఫీ అని చెప్పి క్లిక్ చేస్తే మన ఫోన్ కెమెరా ఓపెన్ అయ్యి మన సెల్ఫీ తీసుకోవడానికి అయితే ఆప్షన్ వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను ఈ క్రియేట్ సెల్ఫీ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే నాకు ఇలా ఒక ఫోటో నేను చూజ్ చేసుకోవడానికి అయితే వచ్చింది. సో ఇలా ఒక అవతార్ అయితే క్రియేట్ అయింది. సో ఈ అవతార్ ఇలా ఉండాలని చెప్పి మనం ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఇది ఆలా లేదంటే మస్కులైనా ఫెమినైన్ అని చెప్పి అడుగుతుంది. సో ఇదేంటంటే మస్కులైన్ అంటే మేల్ అని అర్థం, ఫెమినైన్ అంటే ఫిమేల్ అని అర్థం. సో మనకి ఇక్కడ ఈ మస్కులైన్ క్లిక్ చేసుకుంటే మనకు మేల్ బాడీస్ వస్తాయి కింద, లేదంటే ఫిమేల్ బాడీస్ క్లిక్ కావాలనుకుంటే ఈ ఫెమినైన్ క్లిక్ చేసుకుంటే ఫిమేల్ బాడీస్ అయితే వస్తాయి. అంటే మీరు ఇక్కడ మీ బాడీ టైప్ ఏంటి అని చెప్పి సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఇది అడుగుతుంది. సో ఇక్కడ బాడీ టైప్ నేను ఇక్కడ ఇదైతే చూజ్ చేస్తున్నాను. సో ఇలా చూజ్ చేసిన తర్వాత మనకి ఇలాంటి అవతార్స్ అయితే వస్తాయి. సో ఈ అవతార్ని సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తే మన వాట్సాప్ డీపీగా పెట్టుకోవడానికి ఇదైతే మనకు అడుగుతుంది అనమాట. సో ప్రజెంట్ నేను ఇక్కడ సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇది ఓకే అని అడుగుతుంది. సో ఈ అవతార్ని మళ్ళీ దీన్ని ఏం మాడిఫికేషన్ చేయవచ్చు అని అడుగుతుంది. ఇక్కడ స్టైల్ అంటే మనకి ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ ఉండాలని అడుగుతుంది. సో ఇలా ఈ డ్రెస్ స్టైల్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఇక్కడ బాటమ్స్ మనకు కింద ఎలాంటి బాటమ్ ఉండాలి అని చెప్పి ఇక్కడ షార్ట్స్ కావాలా, ప్యాంట్స్ కావాలా, లేకపోతే ఎలాంటివి కావాలని చెప్పి ఇక్కడ అడుగుతుంది అనమాట. ఒకవేళ లేడీస్ కావాలంటే లేడీస్కి వేరే, అంటే మనం ఫెమినైన్ అని చెప్పి సెలెక్ట్ చేసినప్పుడు లేడీస్కి వేరే లాంటి ఈ డ్రెస్అప్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ స్టైల్ ఎలా ఉండాలి, హెయిర్ ఎలా ఉండాలి, హెయిర్ స్టైల్ అనమాట ఇది వచ్చేసి. ఇదే కాకుండా మేకప్ ఎలా ఉండాలి, మన ఫేస్ ఎలా ఉండాలి, మన ఐస్ ఎలా ఉండాలి, బాడీ ఎలా ఉండాలి, సో ఇలాంటివన్నీ అడుగుతాయి. సో ఇదంతా చూజ్ చేసుకొని ఇక్కడ పైన సేవ్ ఆప్షన్ ఉంటుంది. ఆ సేవ్ పైన క్లిక్ చేస్తే మీకు సేవ్ అయిపోతుంది అనమాట. అంటే మీరు ఇక్కడ ఎలాంటి హెయిర్ స్టైల్ ఇస్తారో ఆ హెయిర్ స్టైల్ బట్టి ఇక్కడ నేను ఇక్కడ లాంగ్ హెయిర్ ఇస్తున్నాను చూడండి. సో ఈ లాంగ్ హెయిర్ ఇస్తే ఈ ఫోటో ఆటోమేటిక్గా లాంగ్ హెయిర్ లాగా మారిపోతుంది. సో ఇక్కడ నార్మల్ షార్ట్ హెయిర్ ఇస్తే షార్ట్ టర్మ్ అంటే షార్ట్ హెయిర్ లాగా మారిపోతుంది. సో మీకు ఎలా కావాలంటే అలా. ఇక్కడ ఫేస్ ఎలా ఉండాలి, సో ఫేస్ టైప్ కూడా కొంతమందికి ఇలా రౌండ్ షేప్ ఉంటుంది, కొంతమందికి ఓవల్ షేప్ ఉంటుంది. అంటే మన అవతార్ ఎలా కావాలనేది మనమే ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది డిజైన్ అయిన తర్వాత ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేస్తే ఇది మన ఫోన్లోకి డివైస్లోకి సేవ్ అయిపోతుంది. సో ఇది ఇక్కడ మన అవతార్గా అయితే క్రియేట్ అవుతుంది. సో ఈ అవతార్ మన ఒక్క ఇమేజే కాకుండా డిఫరెంట్ ఇమేజెస్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ ప్రాసెస్లో మనం మన వాట్సాప్ డీపీలను అయితే ఏఐని యూజ్ చేసి అయితే పెట్టుకోవచ్చు. సో ఇది ఏంటంటే చాలా సింపుల్ స్టెప్స్లో అయితే అయిపోతుంది. ఇది ఎక్కువ రిస్క్ కూడా ఉండదు. కొంతమంది ఏంటంటే వాళ్ళ ఫొటోస్ కాకుండా
వేరే అందమైన ఫొటోస్ పెట్టుకోవాలని అయితే అనుకుంటారు. సో వాళ్ళకి ఇది చాలా యూజ్ అయితే అవుతుంది అనమాట. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.